డిసెంబర్ 24 లోపు హామీ ఇచ్చిండు. 9 తారీఖు హామీ ఇచ్చిండు. తులం బంగారం ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. ఇప్పటికి రికార్డు చూపిస్తా. మళ్ళీ పెళ్లికైతే పిల్లల పెళ్లికైతే ఇప్పటికీ వచ్చిన ఎందుకు వచ్చిండు. మళ్ళీ ఇంకోటి ఇది రైతు బంధు. మనిషి చచ్చిపోతే దినం వారకు ముందు కేసీఆర్ ఇస్తుండే 5 లక్షలు. రైతు బీమా 5 లక్షలు ఇస్తుండే. ఇప్పటికి ఒక్కరు రాలేవు. అవి ఎందుకు రాలేవు? దొంగ హామీలు ఇచ్చి మొత్తం దొంగ హామీలు ఇచ్చి వాళ్ళు గెలిచిండ్రు. బస్సు ఫ్రీ ఏంటి? బస్సు ఫ్రీ ఎందుకు గురించి? ఆడపిల్లలు వస్తున్నారు పోతున్నారు. మగ పిల్లలు చాచాడు కూర్చొని దొంగ హామీలని మీరు అంటా ఉన్నారు, మరి ఊళ్ళలో ప్రజలు అంటా ఉన్నారంట అందరికీ మంచి జరిగింది అని చెప్పేసి విజయోత్సవ సభలు అనేది జరుపుకుంటా ఉన్నారంట కాంగ్రెస్ నాయకులు. వాళ్ళది జరుపుకుంటున్నారు. వాళ్ళే జరుపుకుంటూ అయిపోయానా? ఇప్పుడు వాళ్ళు జరుపుకుంటూ అయిపోయానా? ఇప్పుడు ఈ ఊర్లో ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అక్కడ ఇక్కడ ఉంటారు. ఆటన భాగం ఉంటారు. ఆటన భాగం వాళ్ళే చేసుకుంటారు. మరి ఈ ఆటన భాగం ఎక్కడ పోవాలి? వాళ్ళ కూడా జరగకొచ్చినాయి. కానీ వాళ్ళ పార్టీ అంటే వాళ్ళకి ఇష్టం ఉండి జరుపుకుంటున్నారు అంతయ్య. అంటే ఇప్పుడు 100%లో 95% మేము రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, మరి రుణమాఫీ అందరికీ జరిగిందంటారా? ఎవరికి జరిగింది రుణమాఫీ? జరిగిన వాళ్ళ కొంత 25,000 అంత జరిగినొచ్చు. కానీ మెసేజ్లు వచ్చినాయి. కానీ బ్యాంకుకు పోతే ఒకటి చెప్తున్నా అన్న, బ్యాంకుకు పోతే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా బ్యాంకు వాళ్ళు వేరే దిక్కు పంపిస్తున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నది, ఇది కాలేదని మెసేజ్ వస్తున్నది. ఫోన్లలో మెసేజ్ వస్తున్నది, మాపేనే అని కాకొచ్చి కాలేవు అవి. 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. చెప్పిండ్రు, మెసేజ్ వచ్చింది కూడా. బ్యాంకుకు పోతే మీ కాలేదు, మీది రాలేదు మాకు అంటూ కుల్లా చెప్పేస్తున్నారు. కుల్ల 22,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ. కాదు వాళ్ళు ఒట్లేసి గిట్లేసి చెప్పినా కానీ కాదు. వాళ్ళు ఇయ్యారు, అది కాదు. ఎప్పటి నుంచో ఇయ్యారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి 2004 గెలిచిండు. బంగారం కాలికలు ఇడిపించిండు. మళ్ళీ 2009 గెలిచిండు. బంగారం కాలికలు ఇడిపించిండు. మళ్ళా కేసీఆర్ 2013 గెలిచిండు. కేసీఆర్ అప్పు చేసిండు, సొప్పు చేసిండు, ఏం చేసిండు మాకు కనిపించలేదు. అది మాకు కంటికి కనిపించలేదు, మాకు నెత్తి మీద ఎత్తలేడు. ఇప్పుడు ఏమిది అర్థం కాకొచ్చింది ఇది కథ. పల్లెల్లో అభివృద్ధిని చూసుకున్నట్టయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందన్న? నీళ్లు ఉంటుండే, మొత్తం నీళ్లు ఈ దానికి మొత్తం నీళ్లు ఉంటుండే. వాటర్ చెట్లకు వాటర్ ఎక్కడ పోయినాయి? ఇవి మొత్తం డబ్బులు వచ్చేసి ఎక్కడ ఉన్నాయి పైసలు? ఎక్కడ వస్తున్నాయి పైసలు? ఇక్కడ వాళ్ళు అక్కడ తినేస్తున్నారు ఆరాంగా. ఎవరు తింటున్నారు అంటే అది వాళ్ళకి అందుతున్నాయి. ముందర ఎవరు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళకి అందుతున్నాయి. ఇంటింటికి నల్ల కార్యక్రమం అయితే మంచిగా కేసీఆర్ వేసింది ఉన్నది. కేసీఆర్ సార్ గారు వేసిందే ఉన్నది మొత్తం. అది వీళ్ళు వేసింది ఏం లేదు. మరి కేసీఆర్ గారు పల్లెల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఓడిచ్చారని చెప్పేసి బయట అనుకుంటా ఉన్నారు. చాయ్ హోటళ్ల కాడ, దుకాణాల కాడ కూర్చొని మార్పు అని చెప్తే ఇస్తారేమో ఆశతోని రైతులు వేసిరు ఓట్లు. రైతులు వేసి ఇప్పుడు నెత్తి కొట్టుకుంటున్నారు. ఎందుకు వేస్తున్నామా అని. ఇప్పుడు కానీ బై ఎలక్షన్ పెట్టిన కంపల్సరీ పెట్టుండి. న్యాయం అయితే వాళ్ళకు కూడా రేవంత్ సార్ చెప్తున్నాను డైరెక్ట్, అది పెట్టుండి, ఎలక్షన్ పెట్టుండి. ఇప్పుడు బరాబర్ పెట్టుండి. ఎవరు గెలుస్తా చూడండి. అప్పుడు చూడండి ఒకసారి పెట్టుమనండి. కేసీఆర్ ప్రభుత్వం మంచి జరిగిందంట. అరే చాలా మంచిది అన్న. అరే ఒక్కరి కానీ ఇట్లా చీమ ఇట్లా పామ్ కార్డు కలిస్తే కూడా ఇట్లా 10 దినాలు కాకముందు 5 లక్షలు అకౌంట్ వేసి పడేసిండు. ఇట్లా ఎవరికి ఇది కళ్యాణ లక్ష్మి ఇట్లా ఇచ్చేసిండు. ఇంకేం కావాలి? నేను అన్నానైతే అన్నాను ఇయ్య ₹1,00,000 అతను ఇచ్చిండు. అతను ₹1,00,000 కేసీఆర్ సార్. ఇంకెవరు ఇస్తారు? వీళ్ళు ఇస్తున్నారు. అంత బాగా అమలు చేసి ఎందుకు ఓడిపోయాడు మరి కేసీఆర్? ఇది దొంగ హామీలు ఇచ్చాడు సార్. దొంగ హామీలు ఇచ్చాడు మొత్తం ఇంత అని. మొత్తం ఆడపిల్లలా చేసేసాడు. గాలం ఏమి విషయం తెలుసా? తులం బంగారం లేడీసే కదా, కళ్యాణ లక్ష్మి లేడీసే కదా. ఇది ఇంకోటి 2,500 కదా, అది కదా, అది లేడీసే కదా. అది కూడా ఇది బస్సు ఫ్రీ లేడీసే కదా. ఇది 4 హామీలు 3 హామీలు లేడీస్ కి ఇచ్చారు. లేడీస్ మొత్తం అక్కడే చేసాడు. రైతులకు కూడా మంచిగా హామీలు ఇచ్చిండు కదా, రుణమాఫీ చేస్తాను 2 లక్షల వరకు. అరే తెల్లారివే తీసుకురాండి, నేను ఇస్తా అని ఓట్లు వేసుకున్నాడు. ఎక్కడ తిరిగి అతనికి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నా ఇష్టం ఉండి అతనికి కూర్చున్నాడు. ఇప్పుడు అది దిగాలంటే వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. చెప్పండి. రేవంత్ రెడ్డి సీఎం పదవికి అర్హుడు కాదంట. అతను ఎక్కడ అర్హుడు అన్న? ఎక్కడ చెప్పొకసారి. అతన్ని కొట్లాడడానికి చూస్తున్నాడు కానీ కొట్లాడు ఏం రాదు. పేగులు మెడ వేసుకొని తిరుగుతాడు కేసీఆర్. పేగులు మెడ వేసుకున్నది. అది మాటలే నాది? చెప్పండి, మీరు చెప్పండి. పేగులు మెడలు వేసుకుని తిరుగుతా అంటే సీఎం పదవిలో ఉంటే అది మాట్లాడతారా? అని ముడ్డి గుంజుతా అని అవి మాటలేనా? చెప్పండి ఒకసారి. మీరు లాగు బట్టి గుంజుతా, అది గుంజుతా, అది పేగులు మడి వేసుతా,
అది తుపాకుతోటి నీ అక్క వాళ్ళని కాకి కొట్టేస్తా అంటే ఏంది అది? సీఎం మాట్లాడాలి ఖాళీ మీరు కాగితాలు రాసుకొని పోతున్నారు. ఆ కాగితాలు ఎందుకు ఆన్లైన్ చేయలేడా కేసీఆర్ సార్ ఆన్లైన్ చేయలేడా? ఆన్లైన్ చేయండి. ఆ కాగితాలు రాసి రోడ్ల మీద వాడేసుకుంటూ పోతున్నారు. రోడ్ల మీద వాడేసుకుని పోతున్నారు. కంపల్సరీ పాడేసుకుని పోతారు వాళ్ళు. ఎలక్షన్లు అయినా వెంటనే ప్రజాపాలన రసీదులు అనేది తీసుకున్నారు. ప్రజాపాలన కాదన్న, ఇది దొంగ పాలన. కరెక్ట్ చెప్తున్నా, దొంగ పాలన ఇది. మీరు వేసుకుంటే లైవ్ వేసుకుని టీవీలో ఇది బరాబర్ చెప్తారు. దొంగ పాలన, ప్రజాపాలన దొంగ పాలన ఇది బరాబర్. వాళ్ళు ఏం కాంగ్రెస్ వాళ్ళు ఎక్కని తీసు ఏం చెప్తున్నా అతని పేరేంది పవనం ప్రభాకర్ ఇట్లా బల్లా గురి చెప్తున్నాడు. చేసినాం మేము ఎవర్రా మీరు ఇట్లా అంటున్నాడు. అవసరమా అతనికి? ఎవరు ఓట్లు వేసి గెలిచిండు? ఒకసారి చెప్తున్నా మీకు నిజానికి. ఎవరు ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచి కదా, ప్రజలకు మంచి చేయాలి కదా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతు బంధు ఎవరికి వాళ్ళదా చెప్పు తీసుకొని కొడతా అంటున్నాడు. ఓట్లు వేసి ప్రజలే వాళ్ళకి చెప్పు తీసుకొని కొడతా అని. అంటే ఇప్పుడు కరెంట్ ఎట్లా ఉంటుందన్న ఊర్లలో 24 గంటల కరెంట్ వస్తుంది. అప్పుడు కనురెప్ప నేను వాళ్ళని అని చెప్పిండు. కనురెప్ప ఇట్లా పోతే కూడా కరెంట్ వేస్తా అని చెప్పి కేసీఆర్ అది బరాబర్ పోలేదు కరెంటు. ఇప్పుడు బుర్రల కాడికి పోయి పనుకుంటున్నారు. కరెంట్ ఎప్పుడో సహా 2 ఫీస్ 3 ఫీస్ పెట్టి బుర్రల కాడికి పోయి మళ్ళా ఎంటకు పోయింది. మళ్ళా ఎంత 10 సంవత్సరాలు ఎంటకు పోయింది. మళ్ళా అప్పుడు కాంగ్రెస్ అంటే కేసీఆర్ వచ్చినాక 10 సంవత్సరాల ముందుకు తీసుకపోతే మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక మళ్ళీ రివర్స్ ఎంటాక్. ఎప్పుడు ఇది ఈ 2000 అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఉన్న కరెంటు మళ్ళీ అడ్డనే ఉండేది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తాను, 4000 ఉన్న పెన్షన్ 6000 ఇస్తాను. సో మరి ఇవన్నీ వస్తున్నాయి అన్న. 2000 ఇచ్చటే బరాబర్ ఇస్తే సాల్ గీడికే సాల్కు. ఇవి కూడా కట్ చేస్తే వీళ్ళు ఎట్లా బతకాలి? ఇవి కూడా కట్ చేస్తారు వీళ్ళు మాత్రం మొత్తం దొంగనే దొర ఎప్పుడు కాడు. బరాబర్ చెప్తున్నా. ఎంపీటీసీ జడ్పీటీసీ గెలిచినాడు చక్కగా వీళ్ళకు ఏమైనా పదియకైతానికి డైరెక్ట్ సీట్ మీద కూర్చొని పెడతారా? ఈ సీట్ మీద రెబల్ సీట్ మీద కూర్చొని పెడతారా? సీట్ అంటే ఏంది? అది ఏం హక్కు సీట్ మీద? అంటే మంత్రి పదవి చేయాలి, చూడాలి, అన్ని ఐటీ మంత్రి చేయాలి. మంత్రులు చేసి అనుభవం కాదు మంత్రికి ఇవ్వాలి. అనుభవం లేదు కాబట్టి ఇప్పుడు నాకే కానీ ఇంట్లో సంతానం ఉప్పు నూనెను తెస్తా చిన్న ఉన్నప్పుడు తెస్తేనే అర్థమవుతుంది. అది డైరెక్ట్ పోయి నేను పెళ్లి చేసుకొని నేను సంతానం చేస్తా అంటే ఏం అర్థం కాదు. త్యానికి పెళ్ళా అని చెప్తే కూడా నాకు అర్థం కాదు. చెప్తే త్యానికి చెప్పండి, అడగండి. ఇంకా ఏం అడుగుతారు అడగండి. అది చెప్తా కాంగ్రెస్ మొత్తం చెప్తా కాంగ్రెస్